నమస్తే వెల్కమ్ టు S8 న్యూస్. పేద ప్రజల ఇంటి నిర్మాణం కోసం కేటాయించిన ఇంద్రమ్మ లేఅవుట్ ను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. నీరు పేద కుటుంబాలకు సంబంధించిన భూమి అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్లు కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి భాస్కర్ గౌడ్, ఆనంద్, కృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండల్ రేచిని గ్రామ పంచాయతీ బారేపల్లి గ్రామంలో 2007 సంవత్సరంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామానికి సంబంధించిన నిరుపేద కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం స్థలాలు కేటాయించిందని, ఈ స్థలాలను గ్రామానికి చెందిన సుబ్బా దత్తుమూర్తికి చెందిన సర్వే నెంబర్ 41A లో 1 ఎకరం 17 గుంటలు, డోకే లక్ష్మికి చెందిన సర్వే నెంబర్ 45A నుండి 1 ఎకరం 25 గుంటలు సేకరించి భూమి యజమానులకు ప్రభుత్వం నష్టపరిహారం కూడా చెల్లించిందన్నారు. సేకరించిన భూమి నుండి 60 ఫ్లాట్స్ చేసి గతంలోనే నిరుపేద లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్లో తాండూర్ మండల్ బీఆర్ఎస్ అధ్యక్షులు, తాండూర్ సింగిల్ విండో చైర్మన్ సుబ్బా దత్తుమూర్తి ప్రభుత్వానికి అప్పచెప్పిన భూమిని తన రాజకీయ పలుకుబడితో మళ్లీ ఆ భూమిని తిరిగి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకొని రైతు బంధు క్రాప్ లోన్ తీసుకుంటున్నాడని ఆరోపించారు. సంబంధిత అధికారులు వెంటనే అక్రమ రిజిస్ట్రేషన్ అయిన సర్వే నెంబర్పై విచారణ చేపట్టి పేదల భూమిని పేదలకు అప్పచెప్పాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో భూసేకరణ చేపట్టినటువంటి ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇది ఆదిలాబాద్ డిస్టిక్, ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్ ఉండే ఇది భూసేకరణ చేపట్టడానికి విడుదల చేసినటువంటి ఇది గెజిట్ నోటిఫికేషన్, ఆ తర్వాత విడుదల చేసినటువంటి డిక్లరేషన్, ఆ తర్వాత మనకు ప్రొసీడింగ్ కాపీ కూడా వచ్చింది. ఆ ప్రొసీడింగ్ కాపీ అనంతరం సుబ్బా దత్తుమూర్తి ఏదైతే ఉన్నాడో 41/A సర్వే నెంబర్లోని 1 ఎకరం 17 గుంటలు గవర్నమెంట్కు సేల్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సేల్ అగ్రిమెంట్ కాపీ ఇది. ఆ తర్వాత ఆయన చెక్కు రూపంలో నష్టపరిహారం తీసుకున్నటువంటి సుబ్బా దత్తుమూర్తి చెక్కు తీసుకున్నటువంటి అతను చేసినటువంటి స్వస్థతలతో చేసినటువంటి సంతకం, అతని చెక్కు నంబర్ కూడా ఉంది. ఇచ్చినటువంటి చెక్కు నంబర్ 622596 చెక్కు నంబర్. ఆ తర్వాత అతను ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఈ ధరణి పోర్టల్ను ఉపయోగించుకొని తన రాజకీయ పలుకుబడితో అధికారుల్ని మేనేజ్ చేసి ధరణి పోర్టల్ ద్వారా తను ట్రాన్సాక్షన్ తన పేరు మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఈసీ కాపీ ఇది. ఆ తర్వాత తన పట్టా పాస్బుక్లో ఇతర సర్వే నెంబర్లతో పాటు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల స్థలం కోసం గవర్నమెంట్కు తను అమ్మిండో సేల్ అగ్రిమెంట్ చేసుకున్నాడో ఆ సర్వే నెంబర్ 41/A లోని 1 ఎకరం 17 గుంటల భూమిని మళ్ళీ తన పట్టాదారు మళ్ళీ పట్టా చేసుకున్నటువంటి ఇది పాస్బుక్ తనది. ఇవన్నీ మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత గవర్నమెంట్ నుండి పొందుతున్న రైతు బంధు డీటెయిల్స్ కూడా ఆ కాపీలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ గత 5 సంవత్సరాల నుండి కూడా గవర్నమెంట్ నుండి రైతు బంధు తను పొందుతున్నాడు. నా పేరు తాళ్లపల్లి భాస్కర్ గౌడ్. నేను తాండూరు మండలం రేచిని గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. మా తాండూరు మండలంలోని రేచిని గ్రామ పంచాయతీలో 2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల స్థలాలను నిరుపేదలకు ఇదదల్చి అందుకు గాను ఇండ్ల స్థలాల కోసం స్థల సేకరణ కోసం మా గ్రామానికి సంబంధించిన సుబ్బా దత్తుమూర్తి మరియు డోకే లక్ష్మి నుండి సుబ్బా దత్తుమూర్తి సర్వే నెంబర్ 41/A లోని 1 ఎకరం 17 గుంటలు, డోకే లక్ష్మికి చెందిన సర్వే నెంబర్ 45/A లోని 1 ఎకరం 25 గుంటల భూమిని స్వీకరించి అందుకు గాను వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆ తర్వాత ఫ్లాట్లు వేసి నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటి స్థలాలు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఆర్థిక స్తోమతి బాగోలేకపోవడం వల్ల లబ్ధిదారులు ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోలేకపోయారు. తర్వాత ఈ సుబ్బా దత్తుమూర్తి టీఆర్ఎస్ పార్టీ తాండూర్ మండల అధ్యక్షుడు మరియు అదేవిధంగా తాండూర్ సింగిల్ విండో చైర్మన్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి 2007 సంవత్సరంలో తన భూమిని గవర్నమెంట్కు ఏదైతే అమ్మాడో అదే భూమిని మరలా ధరణి పోర్టల్ ద్వారా మరలా తన పట్టాలో ఆ ఎకరం 17 గుంటలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రభుత్వం నుండి రైతు బంధు సాయం మరియు పంట లోను పొందడం జరుగుతుంది. ఇదంతా తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి చేసుకున్నాడు. అధికారులు కూడా చూడనట్టుగా ఉండి వారికి వత్తాసు పలికిన్లు. ఇలా చేయడం వల్ల నిరుపేదలకు ఇళ్ల స్థలం ప్రభుత్వం కేటాయిస్తే వారికి అన్యాయం జరిగింది. కాబట్టి
ఈ సుబ్బా దత్తుమూర్తి చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా చట్టవిరుద్ధమైనవి కాబట్టి వారిపైన చట్టపరమైన ఎంక్వైరీ చేసి వారిని చట్టపరమైన చర్యలు తీసుకోగలరని మేము రేచిని గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఎవరైతే నిరుపేదలకు స్థలాలు కేటాయించారో మళ్ళీ వారికి సుబ్బా దత్తుమూర్తి చెర నుండి ఆ భూమిని విడిపించి అదే నిరుపేదలకు ఆ ఇంటి స్థలాలు కేటాయించాల్సింది కూడా సంబంధిత అధికారుల్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.